Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dreams. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా విచారణను ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగానే గత నెలలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ సిట్ ముందు హాజరయ్యారు. ఇదే కేసులో తాజాగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా నోటీసులు అందుకుని సిట్ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. అసలు కేసీఆర్ విచారణకు హాజరవ్వడం వెనుక లెక్కలేంటి, ఏ లాభం చేకూరుతుందని ఆయన నందీనగర్ నివాసంలోనే విచారణ జరపాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జనవరి 29వ తేదీన మొదట నోటీసులు అందినప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ ఈ నెల 1వ తేదీన విచారణకు హాజరవుతారని సిట్ అధికారులకు లేఖ రాశారు. దాన్ని మన్నించిన సిట్ మరోసారి 31వ తేదీ నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కేసీఆర్కు ఆదేశాలిచ్చింది. అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి వచ్చిన కేసీఆర్ హైదరాబాద్లోని నందినగర్ నివాసంలోనే విచారణ జరపాలన్నారు. దాని వెనుక ఓ బలమైన రీజనే ఉందట. గతంలో కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు గులాబీ బాస్ కేసీఆర్ హాజరైనప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు సంఘీభావం తెలుపుతూ పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారు. అయితే కేసీఆర్ఏ స్వయంగా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవడం బీఆర్ఎస్ పార్టీకి కాస్తో కూస్తో కలిసొచ్చిందని పార్టీ నేతలు భావిస్తున్నారట. అదే రీతిలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా కేసీఆర్ స్వయంగా విచారణకు హాజరైతే పార్టీ శ్రేణుల్లో ఎంతో కొంత ధైర్యం నింపినట్లు అవుతుందని పార్టీ కార్యవర్గం భావించిందంటున్నారు. అయితే మొదట జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కే వెళ్లాలనుకున్నారట కేసీఆర్. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నందినగర్ నివాసంలో విచారణకే మొగ్గు చూపారట. అప్పుడు అనుకున్నట్లుగానే బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కేసీఆర్ సంఘీభావం తెలిపేందుకు పార్టీ కార్యాలయానికి నందినగర్ నివాసానికి చేరుకున్నారు. అక్కడక్కడ ఆందోళనలు కూడా చేశారు. పార్టీ ఓటమి తర్వాత చాలా రోజుల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కేసీఆర్ మొదట కృష్ణా జలాలు, రాష్ట్ర నీటి వాటాల అంశంపై ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని మొదటి దశలోనే విఫలమయ్యారు. ఆ తర్వాత సింగరేణి అంశాన్ని తీసుకొని ప్రభుత్వంలో ఉన్న నాయకుల కుటుంబాలపై విమర్శలు చేస్తూ ఆ అంశాన్ని కూడా మొదలుపెట్టి ఆరంభంలోనే ఆపేశారు. దాంతో బీఆర్ఎస్ పార్టీ ఏ అంశంతో అయితే ప్రజల్లోకి బలంగా వెళ్లాలని అనుకుంటుందో దానిపై సరైన విశ్లేషణ చేయకుండా, కార్యాచరణ లేకుండా ప్రతిసారి బోల్తా పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదట బీఆర్ఎస్ ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అన్ని స్థాయిల్లో కార్యవర్గాల్ని, కింది స్థాయి క్యాడర్ను సరైన రీతిలో బలోపేతం చేసుకోకుండానే కార్యాచరణను మొదలు పెడుతోంది. గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడంలో ఆలస్యమవడం, పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వారికి సరైన గుర్తింపు లభించకపోవడం వంటి కారణాల వల్ల గులాబీ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం అవ్వలేకపోతుందట. అనుకున్న కార్యాచరణ ఒకటి, చేస్తున్నదొకటి అవుతుండటంతో కింది స్థాయి నాయకత్వానికి, పార్టీ అధిష్టానానికి మధ్య సమన్వయం కొరవడుతున్నాయట. అందుకే నాయకుల్లో, పార్టీ క్యాడర్లో కొత్త జోష్ నింపి వారితో మరింత ఉత్సాహంగా పని చేయించేందుకే కేసీఆర్ నందినగర్ నివాసంలో సిట్ విచారణకు హాజరయ్యారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.